నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఈ జూలై నెలలో అండి కేరళ శాస్త్రం ప్రకారం ఈ మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీరికి సంబంధించిన పరిహారం ఏంటండి అసలు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. నదులను కాపాడుకుందాం, గోమాతను సేవిద్దాం, గోవుని పూజిద్దాం. మకర రాశి వారికి ఒక అపర మృత్యు దోషం కనపడుతుంది. అంటే వెహికల్ హైవేలో వెళ్ళేటప్పుడు కానీ, ఇంకా ఇతర ఒక వాహన ప్రయాణంలో కానీ, ఇంకెక్కడైనా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జాగ్రత్త వహించడానికి ఉంటుంది. భయపడే విషయం లేదు. వీరికి ఈ రకమైన ఒక దిష్టి దోషం ఉండడం వలన జరుగుతుంది కాబట్టి, లేదా ఇంకే ఇతర ఏదైనా కార్యక్రమం వల్ల వాళ్ళకి ఇటువంటివన్నీ జరగడానికి ఆస్కారం ఉంటుంటుంది. ముఖ్యంగా వీళ్ళంతా కూడా చేయవలసినటువంటి కొన్ని విషయాలు అరుదుగా మనకు కనపడుతూ ఉంటాయి. ఎప్పుడైనా సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ఎదురు వచ్చినా కూడా వీళ్ళని నమ్మలేని ఒక సఖ్యంగా ఉంటుంది ఒక్కొక్క సమయంగా. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఆ సమయంలో వర్కౌట్ కాదు. సో కాబట్టి వాళ్ళంతా కూడా కొద్దిగా ట్రబుల్లో ఉంటారు. కాబట్టి వీరికి కలమంద వృక్షము ఇప్పుడే ఎక్కువ శాతం ఉంది మనకి ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతుంటారు. ఏమా సోయాసిస్కి, దానికి ఇంకా కాస్త తెలుపు రావడానికి, డయాబెటిక్ పేషెంట్స్కి, థైరాయిడ్కి అనేక రకమైనటువంటిది ఒక పదార్థంలో వాడుతుంటారు. కళ్ళమందకు ఇప్పటి వరకు ఎవరు పూజ చేయలేదు కదా అని అనుకోవద్దు. కళమంద మహావృక్షానికి చాలా వరకు ప్రాముఖ్యత ఉంది. ఇంటి ముందు ఏలాడిస్తుంటే పూజ చేసి దిష్టికి ఏలాడిస్తుంటారు. కాబట్టి ఆ వృక్షం జీవించుంటే సమయంలోనే ఒక కలమంద వృక్షాన్ని తీసుకొచ్చి చక్కగా మీరు ప్రతి సోమవారం రోజున ఈ యొక్క రాశి వాళ్ళు దానికి దీపార్థన చేయాలి. ఎటువంటి ఒక దీపార్థన చేయాలంటే చక్కగా మీరు ఏం చేస్తారంటే పంచదార కింద వేసి, ఇంత ఒక పీకి పంచదార వేసి మీరు ఒక మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి దీపార్థన చేయండి. ఈ యొక్క ప్రతి వారం చేసి వీళ్ళు చక్కగా దేవి ఒక శ్రీచక్ర నవహరణ పూజ చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి ఉంటుంది. అనేక రకమైనటువంటి వీళ్ళు ప్లాట్లు అమ్ముడుపోవాలన్నా అమ్ముడుపోకపోవడం, ఇల్లు కొనాలన్నా కొనలేకపోవటము, అనుకున్న పనులు ఏదైనా కూడా కాకపోవడం, రైతుల్లో కూడా కొద్దిగా ఆర్భాటాలు ఎక్కువ కలగటం మరియు వాళ్ళు ఎక్కువగా మనం పెట్టుబడి పెట్టి లాభదాయకం రావాలని కదా కొడత ఆ లాభం కూడా రాలేకపోవటం. సో ఇటువంటి ఒక ఆర్థిక ఇబ్బందులు అనేది చాలా వరకు కూడా కనపడుతుంటాయి. కాబట్టి అవన్నీ తొలగిపోవాలంటే ఈ కలమందకి చెట్టు దగ్గర పూజ చేయటం చాలా. ఇప్పుడు ప్రత్యేకమైన దీపం అంటూ పెట్టాలండి కలబంద చెట్టు దగ్గర? అవునమ్మా. ఈ యొక్క దీపం వచ్చేసి మీరు ఒక పంచదార వేసి మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి దీపార్థన పెట్టండి. కొబ్బరి నూనెలో ఎందుకు పెట్టాలని దాని లక్ష్మీదేవి దాంట్లో ఉంటుంది. ఆ కలమంద ఏం చేస్తుందంటే బ్లాక్ నెగిటివ్ ఎనర్జీస్ని తీసుకొని పాజిటివ్ ఎనర్జీస్ని మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కలమందాన్ని మనం పూజించడం హిందూ సనాతన ధర్మంలో వచ్చేటి ఒక ఆచారం, ఒక దైవ వృక్షంగా మనం భావిస్తాం. అది ధనవంతరిలో కూడా ఒక విశేషమైనటువంటి ఒక కైంకర్యం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. వాస్తవానికి జుట్టు ఊసిపోయిన వాళ్ళకు కూడా కలమంద రాస్తే జుట్లు రావటం కూడా మనకు ప్రత్యక్షంగా ఎన్నో రకాలమైన ఒక కార్యక్రమంలో మనం చూస్తూ ఉంటాం. సో ఆరోగ్యపరమైనటువంటి మందబుద్ధి అంటే ఎక్కువ శాతం సోమరిపోతుగా ఉండిపోయి నిద్రపోతూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళు కూడా కలమంద తింటే కూడా వాళ్ళకి మెమరీ పవర్స్ బాగా పెరిగి వారికి అద్భుతమైన ఒక జ్ఞానం రావటం అనేది జరుగుతుంది. నెగిటివ్ ఆలోచన ఉండదు, పాజిటివ్ థింగ్స్గానే ఉంటుంది. చక్కగా మీరు హ్యాపీగా ధైర్యంగా మీరు వెళ్తే అదృష్టం మీకే ఉంటుంది. నట్టింట్లో మీకే ఆ ఒక వృక్షాన్ని పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తాండం ఆడుతుంది. 100% సత్యం. మంచి పరిహారం తెలియజేస్తే గురుగారు, ధన్యవాదాలు మీకు. నమస్తే.